విలక్షణమైన నటుడు నాజర్. మాతృదేవోభవ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నాజర్ చంటి సినిమాతో మరింత చేరువయ్యారు. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. స్కూల్కి వెళ్ళే టైంలో నా డ్రీమ్ ఏంటంటే నెలకు 500 సంపాదిస్తే చాలు. కానీ మా ఫాదర్ డ్రీమ్ మాత్రం నేను యాక్టర్ కావాలని ఉండేది. నేను PUC ఫెయిల్ అయ్యాను. తర్వాత ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. నా ఉద్యోగంతో ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని అనుకున్నాను. అయితే మా ఫాదర్ మాత్రం నువ్వు యాక్టర్ కావాల్సిందే అని సీరియస్గా చెప్పారు. తీసుకెళ్ళి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. అక్కడ చిరంజీవి నేను బ్యాచ్మేట్స్మే. రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ మాకు సీనియర్స్. రజనీకాంత్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అడియార్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు యాక్టింగ్ ఒకటే కాకుండా డైరెక్షన్ కూడా నేర్పించేవారు. డైరెక్షన్ వైపు వెళ్ళడానికి అది కూడా ఒక కారణం. నేను 13 ఏళ్ల క్రితం ఫిలిం ప్రొడక్షన్ వర్క్ చేశాను. ఆ సమయంలోనే 2.5 కోట్లు పోగొట్టుకున్నా. రోడ్డు మీదకి వచ్చాను. సినిమాల్లో ఇలాంటివి జరగడం మామూలని సర్దుకున్నా. మంచి స్టోరీ ఉంది, సినిమా చేద్దామనిపించి దర్శకత్వం చేశాను. అది కూడా నేనే ప్రొడ్యూసర్గా చేశాను. 4 సినిమాలు చేశాను. ఫైనాన్షియల్గా చాలా లాస్. దేవుని దయ వల్ల తర్వాత మళ్ళీ రికవర్ అయ్యాను. ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న తర్వాత సినిమా అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే తాజ్ హోటల్లో వెయిటర్గా పనిచేశాను. యాక్టర్ కాకముందు నేను వెయిటర్ని. తాజ్ హోటల్లో పనిచేసినంతకాలం చాలా హ్యాపీగా ఉన్నాను. దాదాపు సినిమాల విషయం మర్చిపోయాను. నెలకు 300 రూపాయల జీతం, టిప్స్ వచ్చేవి. ఫిలిం ఇన్స్టిట్యూట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ మెడల్ని చూపిస్తూ అవకాశాల కోసం తిరిగేవాడిని. ఇప్పుడు అది తలుచుకుంటేనే నవ్వొస్తోంది. మా నాన్న ఫోర్స్ చేయడంతో తాజ్ హోటల్లో రిజైన్ చేసి మళ్ళీ అడియార్ ఇన్స్టిట్యూట్లో చేరాను. ఎలాగైనా సరే నటుడు కావాలని అక్కడే నిర్ణయించుకున్నాను. నేను సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్గా ముందు డబ్బు తీసుకున్నది డబ్బింగ్ ఆర్టిస్ట్. కానీ ఒక రోజుకు 13 రూపాయలు ఇచ్చేవారు. చిరంజీవి నేను బ్యాచ్మేట్స్ అయినా ఇద్దరం కలిసి 30 ఇయర్స్లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇటీవల ఖైదీ నెంబర్ 150లో చేశాను. షూటింగ్ సమయంలో ఏంటి నాజర్ మనం ఇన్నాళ్ళు ఎందుకు కలిసి చేయలేకపోయామని చిరంజీవి అన్నారు. మేమిద్దరం 30 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయాం. నేను చెంగల్పట్టు నుంచి ట్రైన్లో రావాలి. మార్నింగ్ 7కి ట్రైన్ ఎక్కితే 10కి మెడ్రాస్ చేరేవాడిని. మాది పేద కుటుంబం కావడంతో అమ్మ లెమన్ రైస్ ఆర్ కర్డ్ రైస్ బాక్స్లో ఇచ్చేది. ఒక్కోసారి వైట్ రైస్ మాత్రమే తీసుకుని వెళ్ళేవాడిని. ఆ టైంలో మా బ్యాచ్మేట్స్ అయిన చిరంజీవి, హరిప్రసాద్కి ఆంధ్ర మెస్ నుంచి క్యారేజ్ వచ్చేది. చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ ఒక రూమ్లో ఉండేవారు. వాళ్ళు నాకు సాంబార్ ఇచ్చేవారు. ఇవి అన్నీ తలుచుకునేసరికి మా ఇద్దరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ డే అన్నారు నాజర్.